మా మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ పత్తేబాద్లో ఉన్న నిశ్చింత మదర్ తెరిసా నిరుపేదల వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం, అలాగే కేక్ కటింగు, వాళ్ళకి పళ్ళు ఏర్పాటు చేయడమైంది. ఇది ఏలూరు పట్టణం మొత్తం మెగా ఫ్యాన్స్ అందరి తరపున అందరూ కలుపుకుని మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం. అలా 3 రోజుల నుంచి చేస్తున్నాము. ఇవాళ ఆఖరి రోజు ఈ భాగంలో కేక్ కటింగు, ఈ వృద్ధులకి భోజన ఏర్పాట్లు ఇవన్నీ మా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో, మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. జై రామ్ చరణ్, జై రామ్ చరణ్, జై జై రామ్ చరణ్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, జై చిరంజీవ, జై చిరంజీవ. మెగాస్టార్ మెగా బాస్ తనయుడు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా
గత 2 రోజులుగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మొదటి విడతగా ప్రేమాలయంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో మరియు మెగా ఫ్యామిలీ సీనియర్ అభిమానుల ఆధ్వర్యంలో పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా నాయకులు, ప్రజలు, మన అభిమానులు, సంఘ నాయకులు కూడా. అలాగే ఈరోజు 27వ తారీఖు సాయంత్రం ఈ వృద్ధుల ఆశ్రమంలో ఈ వృద్ధులకి అన్నదానం అంటే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నీ కూడా మెగా ఫ్యామిలీస్ అందరూ కలిసికట్టుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగ కొనసాగాలని ఈ సేవా కార్యక్రమాలు కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మాజీ కౌన్సిలర్ మార అను గారు, ఎక్స్ కౌన్సిలర్ శ్రీరామకృష్ణ శానం శ్రీరామకృష్ణ, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ డి పెదబాబు, సీనియర్ మెగా అభిమాని పి సురేష్, రామ్ చరణ్ యువశక్తి అధ్యక్షులు రామ్శెట్టి కళ్యాణ్ మరియు అభిమానులు నరేషు, ఈదుపల్లి పవన్ మరియు సత్యనారాయణ అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఈ ఫ్యాన్స్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి ఆ వృద్ధులకి భోజన ఏర్పాట్లు చేయాలని మన అభిమానులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ జై చిరంజీవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నిశ్చింత మదర్ తెరీసా వృద్ధులాశ్రమంలో వీళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేసింది. మరి మేము చిరంజీవి అభిమానులుగా రామ్ చరణ్ ఇక్కడికి వస్తున్నామంటే వీళ్ళు కూడా ఎంతో ఆనందిస్తారు, వృద్ధులు కూడా. ఎందుకంటే నిత్యం వాళ్ళకి మెన్యూ ప్రకారం పెట్టే భోజనం కన్నా మేము ఇచ్చే భోజనం చాలా చక్కగా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ చూసి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మేము కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాం, మేము అందరం భరోసాగా ఉంటాం, ఎప్పుడు వచ్చినా సరే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తెలియపరచమని చెప్తూ ఉంటాం కదా. అది ఒక ఫ్యాన్స్కి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి అది సాధ్యపడింది. భవిష్యత్తులో కూడా వీళ్ళందరినీ కూడా త్వరలో కూడా ప్రతి సంవత్సరం కలుసుకుంటామని చెప్పి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా తెలియబోతున్నాం. జై చిరంజీవ, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్.